హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇందులో ఎవరైతే ఇంటర్మీడియట్ చేసి ఉన్నారో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి అప్లై చేసుకునే అవకాశం అయితే వచ్చింది. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్, పర్మనెంట్ జాబ్స్ ఇవి. సో ఏవి ఉన్నాయి, ఎలా అప్లై చేయాలి, ఎప్పుడు లాస్ట్ డేటు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, ఇవన్నీ కూడా మనం చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. అండ్ మనం ఓన్లీ నోటిఫికేషన్ ఎక్స్ప్లెనేషనే కాకుండా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ కానీ, రైల్వేస్ సంబంధించి కానీ, ప్రతి జాబ్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్తే మీరు ప్రిపేర్ అవ్వచ్చు. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. అందులో పీడిఎఫ్స్ అన్నీ కూడా మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇందులో ఇది షార్ట్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. ఇది ప్రస్తుతానికి. సో ఆన్లైన్ అయితే 9/6/2024 ఆన్లైన్లో ఓపెన్ అవుతుంది. లాస్ట్ డేట్ 8/7/2024. ఇవి హెడ్ కానిస్టేబుల్స్, అలాగే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ పోస్టులు ఉన్నాయి. ఇందులో స్టెనోగ్రాఫర్ అండ్ కాంపిటెంట్ స్టెనోగ్రాఫర్ ఉన్నాయి. అలాగే మినిస్ట్రియల్ పర్సనల్ అసిస్టెంట్స్ కూడా ఉన్నాయి, అంటే క్లర్క్లు కూడా ఉన్నాయి. సో స్టెనో లేకపోయినా సరే టైపింగ్ ఉంటే చాలు. టైపింగ్ బాగా వస్తే మీరు చేసుకోవచ్చు. ఓన్లీ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉంటే చాలు, మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేయొచ్చు. ఇక్కడ ఇది అఫీషియల్ నోటిఫికేషన్ బిఎస్ఎఫ్ వెబ్సైట్లో అప్లోడ్ ఇంకా చేస్తారు. సో 9th నుంచి ఆన్లైన్ అనేది స్టార్ట్ అవుతుంది. వేకెన్సీస్ చూద్దాం. వేకెన్సీస్ వచ్చేసరికి 1500 అబోవ్ వేకెన్సీస్ అయితే ఇక్కడ పర్టికులర్గా ఇచ్చారు. ఇందులో ఇవి కంబైన్ నోటిఫికేషన్ అనమాట ఇది. సో కంబైన్ నోటిఫికేషన్ అనేసరికి సిఆర్పిఎఫ్ ఉంటుంది, బిఎస్ఎఫ్ ఉంటుంది, ఐటీబీపీ, సిఐఎస్ఎఫ్, ఎస్ఎస్బి ఉంటాయి. సో ఫస్ట్ సిఆర్పిఎఫ్లో చూద్దాం. సిఆర్పిఎఫ్లో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఓవరాల్గా 27 వేకెన్సీస్ ఉన్నాయి. అవి స్టెనోగ్రాఫర్, కాంపిటెంట్ స్టెనోగ్రాఫర్ అండ్ వారెంట్ ఆఫీసర్, పర్సనల్ అసిస్టెంట్ సంబంధించింది. సో మీకు సిస్టంలో టైపింగ్ ఉన్నా సరిపోతుందన్నమాట. బిఎస్ఎఫ్ వచ్చేసరికి 17 వేకెన్సీస్ ఉన్నాయి. మీరు అనుకోవచ్చు మాకు టైపింగ్ సర్టిఫికేట్ కావాలా అని. సో అవైతే ఇక్కడ పర్టికులర్గా ఏమీ అడగలేదు. అండ్ ఐటీబీపీ వచ్చేసరికి 56 వేకెన్సీస్ ఉన్నాయి. సిఐఎస్ఎఫ్ వచ్చేసరికి 146 వేకెన్సీస్ ఉన్నాయి. మేల్ అండ్ ఫీమేల్ డైరెక్ట్గా ఇవ్వటం అయితే జరిగింది. అండ్ ఎస్ఎస్బి వచ్చేసరికి 3 వేకెన్సీస్ ఉన్నాయి ఓవరాల్గా. అండ్ హెడ్ కానిస్టేబుల్, మినిస్ట్రియల్ ఆర్ కాంపిటెంట్ మినిస్ట్రియల్, హవిల్దార్ క్లర్క్స్. సో సిఆర్పిఎఫ్లో టోటల్గా మేల్ అండ్ ఫీమేల్కి 282 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ బిఎస్ఎఫ్ వచ్చేసరికి 302, ఐటీబీపీ వచ్చేసరికి 163, సిఐఎస్ఎఫ్ వచ్చేసరికి 496 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్ఎస్బి వచ్చేసరికి 5, ఏఆర్ వచ్చేసరికి 35. ఇంకా మీకు ఒక డౌట్ రావచ్చు, బిఎస్ఎఫ్లో అంటే బోర్డర్లోనే చేయాలా ఇది ఇదని. సో యాక్చువల్గా ఇవన్నీ కూడా మీకు ఆఫీస్లో ఉంటాయి జాబ్స్ అన్నీ కూడా. ఇవన్నీ కానిస్టేబుల్స్ ఇవి ఆఫీస్లో మీకు జాబ్స్ అయితే ఉంటాయి. మీకు జాబ్ అయితే చాలా బాగుంటుంది ఈ జాబు. అండ్ ఈ వేకెన్సీస్ అనేది మేబీ ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు అని కూడా ఇచ్చారు. అండ్ జాబ్ అయితే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే మీకు పోస్టింగ్ అనేది ఉంటుంది. అది సపోజ్ మీకు సిఐఎస్ఎఫ్లో ఇచ్చారనుకోండి, సిఐఎస్ఎఫ్లోకి ఇస్తే మన ఆంధ్రప్రదేశ్లో ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇండస్ట్రీస్ ఉంటాయో, పిఎస్సి పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఉంటాయో, అందులోని కూడా జాబ్స్ రావచ్చు. బెస్ట్ జాబ్స్ అనమాట అవి. అండ్ సిఆర్పిఎఫ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. సో ఇందులో మీరు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఏదైతే ఎక్కువ మార్క్స్ వస్తే, ఏదైతే టాప్ మార్క్స్ వస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ మ్యాక్సిమం సిఐఎస్ఎఫ్ పెట్టుకుంటే బాగుంటుంది. సో ఇది అఫీషియల్గా నోటిఫికేషన్, అంటే ఆన్లైన్ స్టార్ట్ అయిన తర్వాత ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది కూడా మీకు నోటిఫికేషన్ అప్లోడ్ అయితే చేస్తాను వీడియో. సో మీరు అందులో చూసుకొని అప్లై చేయొచ్చు. సో మ్యాక్సిమం ఏంటి అంటే ఓన్లీ జాబ్స్కి అప్లై చేయడమే కాకుండా ప్రిపరేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో అందరూ మ్యాక్సిమం ఏంటంటే అప్లై అయితే చేస్తారు, ప్రిపరేషన్ వచ్చేసరికి అడ్మిట్ కార్డు వచ్చాక చదువుదాంలే అని అనుకుంటారు. సో అలా చేయొద్దు. సో మీరు ఒకే కాన్సెప్ట్, అర్థమెటిక్, రీజనింగ్, జీకే, ఇంగ్లీష్, ఇవి ఎప్పుడూ చదువుతూ ఉంటే మీకు డెఫినెట్గా
ఒక్క ఎగ్జామ్ కాకపోయినా మ్యాక్సిమం అన్ని ఎగ్జామ్స్ కూడా రిలేటెడ్‌గా ఉంటాయన్నమాట. ఈవెన్ ఇండియన్ నేవీకి సంబంధించి గానీ, ఎయిర్ ఫోర్స్ గానీ, లేదంటే ఇండియన్ ఆర్మీ అయినా సరే, ఏదైనా అర్థమెటిక్, రీజనింగ్, జీకే లేకుండా క్వెషన్ పేపర్ అయితే ఉండదు. సో, అందువల్ల మీరు ఫస్ట్ అర్థమెటిక్, రీజనింగ్, జీకే అనేది బాగా ప్రిపేర్ అవ్వండి. అది రైల్వేస్‌కైనా, ఎస్ఎస్‌సికైనా దేనికైనా సరే యూజ్ ఉంటుంది. సో, మీరు అనుకోవచ్చు ఈరోజు నాకు ఇంకా ఈ దగ్గరలో ఏ ఎగ్జామ్స్ లేవు. నేను ఇప్పుడు చదివినా నాకు యూజ్ ఉంటుందా అని. సో, మీకు నెక్స్ట్ ఎలా ఉంటుందంటే ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే 6 మంత్స్‌లో కంప్లీట్ చేయాలనే రూల్ అయితే వస్తుంది. సో, పెద్ద పెద్ద అంటే పెద్ద నోటిఫికేషన్‌లు కాకుండా చిన్నవి. సో, అవన్నీ కూడా మీరు చూసుకోండి. ఈవెన్ 1 ఇయర్ లోపైతే కంప్లీట్ అయితే అయిపోతున్నాయి. ఇది టోటల్‌గా మీరు తెలుసుకోవాల్సిన విషయం. సో, మీరందరూ కూడా వీలైనంత వరకు అప్లై చేయడం ఎంత ఇంపార్టెంటో దానికి చదవటం కూడా డబుల్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.